హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ రాయాలి, మంచి మార్క్స్ రావాలి, జాబ్ కూడా రావాలండి. ఈరోజు టాపిక్ ఏమో సైన్స్ కంటెంట్ వీడియో 3 అండి. దీనికి సంబంధించిన వీడియో 1, వీడియో 2 కూడా చేయడం జరిగింది. దీన్ని వాటిని డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అందులో ఏదైనా బిట్ మీకు మిస్ కావచ్చు, డిఎస్సిలో కానీ టెట్ కానీ. అందువల్ల మీరు కొంచెం ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కూడా ముందు పెట్టినవన్నీ చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేశాను, సైకాలజీ చేశాను, తెలుగు కంటెంట్, సోషల్ కంటెంట్ కూడా చేయడం జరిగిందండి. ఇదేమో సైన్స్ కంటెంట్, అలాగే మ్యాథ్స్ కంటెంట్ చేస్తాను, మెథడాలజీ కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చెప్పిన బిట్స్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకోండి, మీకు రివిజన్కి యూజ్ అవుతుంది. లాస్ట్లో అన్నీ కూడా మనం రివిజన్ చేస్తాం కదండి, మనం ఇంతవరకు చదివినవి. అందుకని అవి మీకు యూజ్ అవుతుంది, అందుకే నోట్బుక్లో రాసుకోమంటున్నాను. టైం వేస్ట్ చేయకండి. టైం అనేది కూడా చాలా దగ్గరగా మనకి ఎగ్జామ్స్ అనేవి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా కష్టపడి బాగా చదవండి. అన్నికి నేను ఏంటంటే బిట్స్‌లో ఏవి ఇంపార్టెంటు మనకి అందులో 4 ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది కదండీ! అందులో ఏది కరెక్ట్ అయితే అది మాత్రం చెప్పడం జరుగుతుంది. 4 కూడా చదవట్లేదు. ఎందుకంటే అలా చదవడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. మనకు ఆ బిట్‌కి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అది మాత్రమే చెప్పడం జరుగుతుందండి. అందువల్ల అలానే చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంతవరకు రావడం అంటే మీ వల్ల జరిగింది. ఓకే అండి. ఇప్పుడు బిట్స్‌లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్. స్కిప్ చేయకండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 4 అండి, ఏది కాదు. అంటే మిగతావన్నీ కరెక్టేనండి. అరికెలు కోడో మిల్లెట్, రాగులు ఫింగర్ మిల్లెట్, జొన్నలు గ్రేట్ మిల్లెట్, ఇవన్నీ కరెక్ట్ అండి. ఇందులో 3 బిట్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. సరికానిది ఏది కాదండి, మిగతా 3 కరెక్టే. ఈ క్రింది వాటిలో కాండాలకు సంబంధించినవేవి? క్రింది వాటిలో కాండాలకు సంబంధించినవేవి? ఆప్షన్ 4 అండి, పైవన్నీ. చెరుకు, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి కాండాలకు సంబంధించినవండి. కాబట్టి పైవన్నీ కూడా వస్తాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర మీరు రాసుకోండి. క్రింది వాటిలో సామల యొక్క శాస్త్రీయ నామం. ఈ క్రింది వాటిలో సామల యొక్క శాస్త్రీయ నామం. ఆప్షన్ 1 అండి, ప్రోసో మిల్లెట్. ప్రోసో మిల్లెట్ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సామల యొక్క శాస్త్రీయ నామం ప్రోసో మిల్లెట్ అండి. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ 2 అండి, 1945. 1945లో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందండి. భారతదేశపు పెద్ద ఉడుత ఇండియన్ జెయింట్ స్క్వైరల్ ఒక డాష్ ఏంటది? ఆప్షన్ 3 అండి, ఎండామిక్ జాతి. ఎండామిక్ జాతి అండి. భారతదేశపు పెద్ద ఉడత ఒక ఎండామిక్ జాతి, ఇండియన్ జెయింట్ స్క్వైరల్ అండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం. ఆప్షన్ 2 అండి, స్థావర విద్యుత్ బలం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం. స్టీలు తీగ కంటే బలమైన దారం. స్టీలు తీగ కంటే బలమైన దారం. ఆప్షన్ 2 అండి, నైలాన్ దారం అండి. స్టీల్ కంటే బలమైనదండి. ఇది కృత్రిమంగా తయారు చేసింది, అందువల్లే స్టీల్ కన్నా బలమైన దారం అండి నైలాన్ అనేది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి. ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కలిగిన గ్రంథి. ఆప్షన్ 2 అండి, కాలేయం. కాలేయం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. ఆప్షన్ 3 అండి, అమ్మోనియం. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను అమ్మోనియా రూపంలో విసర్జిస్తాయండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి. ఆకులో ఈనులు ఏర్పరిచే రూపురేఖ అంటే డిజైన్ అండి. ఆకులో ఈనెల ఏర్పరిచే రూపురేఖ డిజైను. ఆప్షన్ 3 అండి, ఈనెల వ్యాపనం. ఈ నెల వ్యాపనం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం. ఆప్షన్ 4 అండి స్వచ్ఛ భారత్. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం. ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్ అండి. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 విటమిన్ డి అండి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వటం, వంగిపోవడం జరుగుతుందండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి విటమిన్కి సంబంధించి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళ వంటి నిర్మాణం. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం. ఆప్షన్ 1 అండి ఆహారవాహిక అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ. ఆప్షన్ 3 అండి టాంగా. టాంగ్ అనేది జంతువులతో లాగబడే వాహనం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. మనం ఇంటిలో ఆడుకునే ఆటల యొక్క సముదాయం క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 3 అండి లూడో, చదరంగం, క్యారమ్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. లూడో, చదరంగం, క్యారమ్స్ అండి. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ క్రింది పంట సాగుకు సంబంధించినవి. ఆప్షన్ 1 అండి నీలిమందు పంటకు సంబంధించినవండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువుల్లోనూ కాలువల్లోనూ చేపలు పెంచడం. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులోను కాలువల్లోనూ చేపలు పెంచడం. ఆప్షన్ 3 అండి పిసికల్చర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ పిసికల్చర్. వాతావరణంలోని నైట్రోజన్ శాతం అండి. ఆప్షన్ 2 78% అండి. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోలపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. ఆప్షన్ 3 అండి బట్టమేక పక్షి. రోలపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. బట్టమేక పక్షి యొక్క పర్యావరణ సంరక్షణ కేంద్రం అంటే. ఈ క్రింది వాటిలో ఏ చెట్టు యొక్క ఆకులు అస్తపు ఆకారంలో ఉంటాయి? ఈ క్రింది వాటిలో ఏ చెట్టు యొక్క ఆకులు అస్తపు ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ 2 అండి బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయండి. తర్వాత ఈ క్రింది వాటిలో నీటిపైన తేలే మొక్కలకు ఉదాహరణ. ఈ క్రింది వాటిలో నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ. ఆప్షన్ 3 అండి డక్విడ్ గుర్రపు డెక్క మొక్కలు నీటిపై తేలే మొక్కలండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉండే మొక్కలు. ఆప్షన్ 1 అండి ఏకదళ బీజ మొక్కలు అనేవి గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రాగి మొక్క అలాంటివండి. అలాగే ద్విజల బీజ మొక్కలేమో తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయని. ఉదాహరణకు చిక్కుడు, వేరుశెనగ ఇవన్నీ కూడా మనకి ద్విజల బీజ తల్లి వేరు వ్యవస్థకి సంబంధించినవండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. పనస చెట్టు పత్రాల్లో తయారు చేసే ఆరోగ్యకరమైన వంటకం ఏది? పనస చెట్టు పత్రాల్లో తయారు చేసే ఆరోగ్యకరమైన వంటకం ఏది? ఆప్షన్ 2 అండి పొట్టిక్కళ్ళు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. పనస చెట్టు పత్రాలతో తయారు చేసే ఆరోగ్యకరమైన వంటకం పొట్టిక్కళ్ళు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తులసి, గోధుమ మొక్కలు వీటికి ఉదాహరణగా పేర్కొంటారు. ఆప్షన్ 3 అండి గుల్మాలు. ఆప్షన్ 3 గుల్మాలు అండి. తులసి, గోధుమ మొక్కలు గుల్మాల కిందకు వస్తాయండి. సాధారణంగా పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళేటప్పుడు ఈ ఆకృతిలో ప్రయాణిస్తూ ఉంటాయి. వి ఆకారంలో అండి. పక్షులని వి ఆకారంలో వెళ్తూ ఉంటాయి ఆకాశంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి. వి ఆకారంలో అండి. కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒకసారి చూసుకోండి. వి ఆకారం.
బాలలను కాపాడడానికి ఉపయోగించే జాతీయ అత్యవసర వ్యవస్థ యొక్క నంబరు. బాలలను కాపాడడానికి ఉపయోగించే జాతీయ అత్యవసర వ్యవస్థ యొక్క నంబరు. ఆప్షన్ 2 అండి 1098. 1098 అండి. బాలలను కాపాడడానికి ఉపయోగించే జాతీయ అత్యవసర సంస్థ యొక్క నంబర్ అండి. అత్యవసర వ్యవస్థ యొక్క నంబరు. మనం చదివే సమయంలో కంటికి మరియు పుస్తకానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? ఆప్షన్ 2 అండి 30 సెంటీమీటర్లు. పుస్తకానికి మనకి మధ్య 30 సెంటీమీటర్లు గ్యాప్ ఉండాలండి. కళ్ళకిని పుస్తకానికి మధ్యలో 30 సెంటీమీటర్లు గ్యాప్ అనేది ఉండాలి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చర్మం యొక్క సహాయంతో శత్రువులను గుర్తించగలిగే జీవి ఏది? చర్మం యొక్క సహాయంతో శత్రువులను గుర్తించగలిగే జీవి ఏది? ఆప్షన్ 4 అండి పాము. చర్మం యొక్క సహాయంతో శత్రువులను గుర్తించగలిగే జీవి పాము అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చెవిలోని గులిమి తొలగించేందుకు ఈ క్రింది వాటిలో ఏ ద్రావణం ఉపయోగకరంగా ఉంటుంది? ఆప్షన్ 3 అండి హైడ్రోజన్ పెరాక్సైడ్. మన చెవిలోని ఒక లిక్విడ్ వేసుకుంటాం. ఆ లిక్విడ్ పేరేమో హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. గులిమి తీసుకోవడానికి మనకి మెడికల్ షాప్లో గట్టి తీసుకొస్తాం కదా, దాని పేరు హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 3 అండి అక్టోబర్ 16. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. UNDP ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో ఎంత శాతం వృధా అవుతుంది? UNDP ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థం ఎంత శాతం వృధా అవుతుంది? ఆప్షన్ 2 అండి 40%. 40% ఆహారం అనేది వృధా అవుతూ ఉంటుందండి. ఈ క్రింది వాటిలో భారతీయ సుగంధ ద్రవ్యాల్లో లేనిదండి. క్రింది వాటిలో భారతీయ సుగంధ ద్రవ్యాలు లేనిది అడిగాడండి. ఒకసారి చూసుకోండి. ఆప్షన్ 4 అండి కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు అనేది భారతీయ సుగంధ ద్రవ్యాలలో లేదండి. మనకి భారతదేశంలో సుగంధ ద్రవ్యాల దివి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే కేరళ అండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా లభించే ప్రాంతం ఇండోనేషియా అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అని ఒకసారి రాసుకోండి. కేరళ ప్రాంతాన్ని భారతదేశంలో సుగంధరాల దివి అంటామండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మనకి సుగంధ ద్రవ్యాలు లభించేది ఇండోనేషియాలో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. మొక్కలలో ఎక్కువగా పోషకాలు ఉండే భాగం. మొక్కలలో ఎక్కువగా పోషకాలు ఉండే భాగం ఆప్షన్ 3 అండి ఆకులు. ఆకులు ఎక్కువగా పోషకాలు అనేవి ఉంటాయండి. మానవుని శరీరంలో ఉండే మొత్తం ఎముకలు. మానవుని శరీరంలో ఉండే మొత్తం ఎముకలు ఆప్షన్ 3 అండి 206. 206 అండి. అలాగే మానవుని శరీరంలో ఉండే మొత్తం మృదులాస్తుల సంఖ్య 230 అండి. అలాగే పసిపిల్లలు ఉండే ఎముకల సంఖ్య 300. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి ఇవి. మానవులు ఉండే మొత్తం ఎముకలు అయితే 206 అండి. మృదులాస్తులు అయితే 230. చిన్నపిల్లలు ఉండే ఎముకలు ఎన్నంటే 300 అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మన శరీరంలో ఉండే వ్యవస్థలోని భాగాలు. మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని భాగాలండి. ఆప్షన్ 3 మెదడు, వెన్నెముక, నాడులండి. మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని భాగాలు ఆప్షన్ 3 అండి మెదడు, వెన్నెముక, నాడులండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నీరు ఆధారిత పంటగా పిలువబడే పంట. నీరు ఆధారిత పంటగా పిలువబడే పంట ఆప్షన్ 4 అండి వరి. వరికి ఖచ్చితంగా నీరు అనేది ఉండాలి. మిగతా పంటలకి ఉండవలసిన అవసరం లేదండి. అవే జొన్న, మొక్కజొన్న, గోధుమలకి అంత వాటర్ అనేది ఉండవలసిన అవసరం లేదు. వరికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. జీవి యొక్క అవసరాలన్నిటినీ సంపూర్ణంగా తీర్చగలిగిన పరిశ్రమని ఏమంటాము? ఆప్షన్ 3 అండి ఆవాసం. జీవి యొక్క అవసరాలన్నిటినీ సంపూర్ణంగా తీర్చగలిగిన పరిశ్రమ ఏమంటామంటే ఆప్షన్ 3 అండి ఆవాసం. ఆవాసం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3. చలనంగాలు లేని జీవులు. చలనంగాలు
లేని జీవులు ఆప్షన్ 3 అండి పాములు. చలనంగాలు లేని జీవులు ఏంటంటే పాములండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మన శరీరంలో అతి పెద్ద ఎముక ఏది? మన శరీరంలోని అతి పెద్ద ఎముక ఫేమర్ అండి. ఇది తొడ భాగంలో ఉంటుంది. ఫేమర్ అనేది మన శరీరంలో అతి పెద్ద ఎముక అండి. అతి చిన్న ఎముక ఏంటంటే స్టేఫస్ అండి. స్టేఫస్ ఇది చెవి దగ్గర ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది చెవిలో ఉంటుందండి. స్టేమర్ అనేది చిన్న ఎముక అండి. పెద్దదేమో ఫేమర్, ఇది తొడ భాగంలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన సంవత్సరం అండి 1945. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇది సైన్స్ కంటెంట్కి సంబంధించినవి. దీనికి ముందు 2 వీడియోలు చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే తెలుగు కంటెంట్ చేశాను, సోషల్ కంటెంట్ చేశాను, సైకాలజీ, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ చేశానండి. ఇంకా టెట్ డిఎస్కి సంబంధించిన వీడియోలు అన్నీ చేయడం జరుగుతుంది. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీరు డిస్కస్ చేసుకోవడం బాగుంటుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాగా చదువుకోండి. టేక్ కేర్. బాయ్ అండి.